మారథాన్లో భాగంగా 5K ఫన్ రన్ నిర్వహించింది హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ. కొండాపూర్లోని హైటెక్స్లో జరిగిన ఈ రన్లో దాదాపు 7,000 మంది ఔత్సాహకులు పాల్గొన్నారని ఆర్గనైజర్స్ తెలిపారు. ప్రజల్లో ఫిట్నెస్ అండ్ హెల్త్పై అవేర్నెస్ కల్పించేందుకు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఈ రన్కి హైదరాబాదీల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఈరోజు నిర్వహించిన ఈ రన్లో వివిధ ఆర్ఫనేజ్ హోమ్లకు చెందిన చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షుడు ప్రసాద్. NMDC మ్యారథాన్ 5K ఫన్ రన్ జరిగిందండి. ఇందులో 7,000 మంది పాల్గొన్నారు. ఇది చాలా విజయవంతంగా జరిగింది. ఇక్కడ మీరు జనాల్ని చూస్తుంటే మీకు ఉత్సాహం తెలుస్తోంది. రేపు పొద్దున్న 4:30కి పీపుల్స్ ప్లాజా నుంచి ఫుల్ మ్యారథాన్ మొదలవుతుంది. అదేవిధంగా 5:30కి హాఫ్ మ్యారథాన్ స్టార్ట్ అవుతుంది. ఇదే హైటెక్స్ వెన్యూ నుంచి రేపు పొద్దున్న 7 గంటలకి 10 కిలోమీటర్ రన్ స్టార్ట్ అవుతుంది. మ్యారథాన్ వచ్చి ఫస్ట్ పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ అయ్యి ట్యాంక్ బండ్ ఒక రౌండ్ తీసుకొని రాజ్భవన్ రోడ్ మీదుగా సీఎం ఆఫీస్ దాకా వచ్చి అక్కడ ఫ్లైఓవర్ తీసుకుని కేబీఆర్ పార్క్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45 ద్వారా ఐకియాకి వెళ్ళి ఐకియా నుంచి లెఫ్ట్ తీసుకుని అక్కడి నుంచి యూనివర్సిటీ సైడ్ వెళ్తారు. యూనివర్సిటీలో ఒక రౌండ్ తీసుకుని మళ్ళీ గచ్చిబౌలి స్టేడియంలో ఫినిష్ అవుతుంది. హాఫ్ మ్యారథాన్ వచ్చి అదే పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి మొదలై రాజ్భవన్ రోడ్ ద్వారా మళ్ళీ సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెక్ పోస్ట్ అండ్ ఐకియా సెంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు గచ్చిబౌలి స్టేడియంలో ఎండ్ అవుతుంది. 10 కిలోమీటర్ రన్ వచ్చి హైటెక్స్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సైబర్ టవర్స్ మీదుగా ఐకియా జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ఎండ్ అవుతుంది. రేపటి ఈవెంట్లో మొత్తం 18,000 మంది పార్టిసిపేట్ అవుతారండి. మ్యారథాన్లో 1,800 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అరౌండ్ 7,000 పీపుల్ ఆర్ దేర్ ఇన్ ది హాఫ్ మ్యారథాన్. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బి డూయింగ్ ది 10K రన్. కోహిని ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చాము. మా ఆర్గనైజేషన్ పిల్లలకి పంటి పరీక్ష చేస్తారు. ఈరోజు ఇక్కడ మేము దేవనార్ స్కూల్ నుంచి ఇంకా వేరే ఆర్ఫనేజెస్ నుంచి పిల్లలను తీసుకొచ్చాము. దేని గురించి అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, హెల్దీ లివింగ్ వాళ్ళు ఉండే స్పేస్లోనే కాకుండా బయట హెల్దీ లివింగ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు మేము వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాము. సుమారుగా 30 మంది వచ్చారండి. నేను బ్లడ్ వారియర్స్ ఫౌండర్ అండ్ CEO. మేము తలసేమియా పేషెంట్స్ కోసం పనిచేస్తాము. ఈరోజు మాకు హైదరాబాద్ మ్యారథాన్ NMDC ఆర్గనైజ్ చేసింది. దీంట్లో పార్టిసిపేట్ చేసే ఒక గ్రేట్ ఆపర్చునిటీ దొరికింది. ఎక్కడైతే మా కాజ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు ఆల్మోస్ట్ మనకి 30 మెంబర్స్ తలసేమియా కమ్యూనిటీ పేషెంట్స్, డోనర్స్, వాళ్ళ పేరెంట్స్, సపోర్టర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, తలసేమియా అనేది ఒక జెనెటికల్ డిజార్డర్ అనమాట. దానికి ఎవ్రీ 20 days బ్లడ్ కావాలి. సో దానికోసం బ్లడ్ డొనేషన్ కల్చర్ స్ప్రెడ్ చేయడానికి బ్లడ్ వారియర్స్ ఫౌండేషన్ పనిచేస్తుంది. దీంతోపాటు ఇది ప్రివెంట్ చేయగలుగుతాము. ఎందుకంటే తలసేమియా జీన్ అనేది చాలా మందిలో ఉంటుంది. దాన్ని మనం పసిగట్టగలిగితే మన నెక్స్ట్ జనరేషన్ని మనము అవాయిడ్ చేయగలుగుతాము. సో దానికోసం ఒకటేమో ప్రజెంట్ ఉన్న పేషెంట్స్ ఇండియాలో ఆల్మోస్ట్ 1,00,000-2 లక్షల వరకు ఉన్నారు. వాళ్ళకి బ్లడ్ డొనేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి అని, ఇంకో సైడ్ ప్రివెన్షన్ ఎలా చేయాలి అని చెప్పేసి 2 వైపుల నుంచి బ్లడ్ వారియర్స్ చాలా ముందుకు తీసుకెళ్తుంది. మాకు ఆల్మోస్ట్ 50+ వాలంటీర్స్ ఉన్నారు. అండ్ గత 2-3 నెలలుగా ప్రతి సండే హైదరాబాద్ రన్నర్స్తో పాటు మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఆల్మోస్ట్ 1,000 to 2,000 మెంబర్స్కి ఈ రోజు వరకు అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాము. సో వీ థ్యాంక్ SVP ఎవరైతే మాకు ఆపర్చునిటీ ఇచ్చారు, అండ్ హైదరాబాద్ మ్యారథాన్ టీమ్, హైదరాబాద్ రన్నర్స్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పెద్ద థ్యాంక్స్ ఫ్రమ్ ది హోల్ తలసేమియా కమ్యూనిటీ.